అమ్మగారికి వచ్చిన మీ అందరికీ వందనమాలతులు. అయితే మాది మంచిలండి. నా పేరు పద్మ. అయితే మా తెలుసున్న అమ్మాయి మా చెల్లి అవుతుంది. కైకరు వెళ్తే కనుక అక్క బుజ్జికి పిల్లలు లేరు కాబట్టి అయ్యగారు పండిచ్చి ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పేసి నాకు చెప్పిందండి. సరే అయితే దూరం ఎలాగని చెప్పేసి అయినా సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి నేను వెళ్ళానండి. వెళ్ళాక మరి అసలు నేను ఎక్కడ చూడలేదండి. చాలా అద్భుతకరంగా మరి మన తండ్రితో దేవుడు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఒక ఎంతో బలహీన ఘటంగా నేను వెళ్ళాను. చాలా బలపడ్డాను. అయితే ఇంకా ఎప్పుడు వెళ్తూ ఉండాలని అనుకున్నాను. నేను అంశాలు పెట్టుకుంటున్నాను, నా పట్ల నువ్వు గొప్ప కార్యం చేయాలి ప్రభా అని అనుకున్నానండి. నాకైతే కనుక థైరాయిడ్, షుగరు, తర్వాత కీళ్ళవాతం చాలా బలహీనంగా ఉండేది. అయితే వెళ్ళిన 2వ వారానికి నాకు షుగరు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఉందన్నారండి. ఉందన్నాక కరెక్ట్గా 14 వారాలు పూర్తయినాయండి. మొన్న అన్ని టెస్టులు చేయించాక అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయండి, ఏమీ లేవని చెప్పేసి చెప్పానండి. అయితే బ్లడ్ కూడా నాకు 6 పాయింట్లే ఉందని అన్నారు. బ్లడ్ కూడా మనం చేయించుకున్నప్పుడు 11 పాయింట్లు వచ్చిందండి. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశారండి. అలాగే మరి నేను భోజనాలు పెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. అంతకు ముందైతే మరి నేను బలహీనంగా ఉన్నాను, ప్రభావ నాకు చేయాలని ఆశ అయితే ఉందని చెప్పేసి మన వాలంటీర్లు పత్రిక సేవకు వచ్చినప్పుడు చేయాలని చెప్పేసి నేను వంట చేసేటప్పుడు అయ్యాను. అంతకు ముందు రోజున లేవలేదండి, కానీ దేవుడు నాకు చాలా శక్తి ఇచ్చాడు. ఒక్కదాన్ని వంటలు చేసుకుని మళ్ళీ ఇక్కడ భోజనాలు అయ్యి సిద్ధపరచడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి అయ్యగారికి నేను కృతజ్ఞతలు అయ్యాను. అలాగే నా కుటుంబం పట్ల కూడా దేవుడు నాకు ఎంతో అద్భుతకారం చేశాడండి. మరి మా అమ్మగారు 7 వారాలు వచ్చారండి. మా తమ్ముడు నిమిత్తమై వచ్చారండి. తమ్ముడికి షాపు అమ్మగారు మా అమ్మగారు కూడా కీళ్ళవాతంతో అసలు నడవలేకపోయేవారండి. అయ్యగారు దేవుని ఆత్మచేత మాట్లాడారండి. నువ్వు ఉన్నాడు అని చెప్పేసి ఆయన హస్తం ఉంచి ప్రార్థిస్తే మా అమ్మ కీళ్ళవాతం చక్కగా నడుస్తుందండి. దేవుడు అదే రీతిగా మా తమ్ముడు కొంచెం మాట గట్ట వినేవాడు కదండి. అప్పుడు షాప్కి కట్టాను దొరికేది కాదు, మంచి షాప్ దొరకలేదు. అయ్యగారు ప్రార్థన చేసి 7 వారాలు పూర్తయ్యేటప్పుడు దేవుడు మా తమ్ముడికి మంచి షాప్ ఇచ్చాడు, చక్కగా చేసుకుంటున్నాడు. అన్ని విధాలా కూడా దేవుడు ఆశీర్వదించారండి. ఆ కుటుంబాన్ని కూడా దేవుడి అద్భుత కార్యం చేశారండి. ఇంకో రోజు అయితే కనుక నాకు గుండె దాడి వచ్చేసి అసలు నిద్ర పట్టేది కాదండి. అప్పుడు అయ్యగారు వాగ్దానం చేస్తారు, నా మీద హస్తం ఉంచి నా కుమార్తెని చుట్టూ నేను కంచి ఉంచి ఉన్నానని. అయ్యగారు ఎప్పుడైతే అన్నారో అసలు నాకున్న సర్వ వ్యాధులు తొలగిపోయిందండి, సర్వ కష్టాలు తొలగించాడండి. నా కుటుంబంలో శాంతి, సమాధానం, నా కుటుంబంలో ఐక్యత, ఆదరణ కూడా దేవుడు నాకు ఎంతగానో దయచేశాడంటే ఇంకా చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆ తల్లిగారికి ఆరోగ్యం ఇచ్చారు.